గెలిచినప్పుడు తెలియలేదు, చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటానని. అత్యాచారం చేసినోని ఊడి తీయాలి, మెడపట్టి గొంతు పిసికి కాల పెట్టాలి. నేను చెప్పేదంతా లోకం మొత్తం వినపడాలి. మీ చెల్లి కోసం ఏ రోజైనా నిలబడాలి. నేను పాడేది పాటని కళ్ళు చిన్నారి మాటలే ఇవి, కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాక్యలలోని సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారిన పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే, అంకల్ నా చెయ్యి పట్టి మీద మీద పడితే ఏమని చెప్పను నేను, ఎవరికి చెప్పను నేను. మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని. మమ్మీ పెట్టించారు డాడీ నన్ను, అసలు వినాలనుకున్న నేను చిన్న మామ కథలు. ఆడపిల్ల పాటలని చెప్పుకునే బదులు పుస్తకాన్ని చంపేసంటే తప్పుతుంటే వసలు. చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా, ఇంకెన్ని రోజులు దాచుకుంట ప్రాణం ఇలా. నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా, న్యూస్ పేపర్ మెయిన్ స్టోరీ అయిపోయాని వాళ్ళ. విలేజ్కెళ్ళాను, కాలేజ్కెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్లో దాటాను. సిటీకి రాగానే సిటీలు కొట్టారు, నల్లకున్నానని నేను నవ్వుల పాలయ్యాను. నల్ల మీద చీపేసి తీపిచ్చి గురువులు నడు మీద చీపేసి కోరారు పరుగులు. జింక పిల్లలాగా నేను తీశాను పరుగులు, చనిపోయిన కూడ మీద పడ్డారు గొడుగులు. ఏదో సాధిద్దామని క్లాసెస్కి వెళ్తే ఓ వ్యక్తిలో పడుకున్న వెంట పడనే. చూపు చూసి నా చున్నీ లాగాడు, యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు. రోడ్డు మీద రేపు చేసి ఒకరితో చెప్పారు, ఇది విన్న మా డాడీ కుక్క పెట్టి ఏడ్చాడు. గది పట్టుకొని వాకింగ్ చేస్తారు, గది లారిపోగాని ఇంటికెళ్ళిపోతారు. ఏంటి అలా చూస్తున్నారు? చూడకపోతే ఏం చేస్తారులే. అమ్మా ఏడుస్తున్నావా? పాప చనిపోయిందని కాదు, నీ చుట్టూ ఇంతమంది ఉన్న ఏ ఒక్కడి అరాచకాన్ని ఆపలేదు చూడు, అందుకేడువమ్మా. పాప కోసం కాదు, అందరూ ఉన్నారని ధైర్యంతో బతుకుతున్నావు కదా, అందుకేడువమ్మా. పాప కోసం కాదు. ఎవరింటికి వచ్చినా కన్న కొడుకులు ఆదరిస్తావు కదా, అందుకేడువమ్మా. పాప కోసం కాదు. రేయ్, ఒక కాలేజీకి వెళ్ళి అమ్మాయిపై అత్యాచారం జరిగితే వాళ్ళు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు, వాళ్ళకి అలాగే జరగాలి అంటారు. ఒక స్కూల్కి వెళ్ళే అమ్మాయికి అన్యాయం జరిగితే చదువుకునే వయసులో ప్రేమ ప్రేమని తిరుగుతారు, అప్పుడు అబ్బాయిలు మాత్రం ఊరుకుంటారా అంటారు. మరి అమ్మ ఒడిలో పాలు తాగే పసి పిల్లలను కూడా వదలట్లేదు కదరా. ఆడపిల్లల్ని గౌరవిస్తాం, ఆడవారిని కాపాడదాం అంటారు కదా. ఎక్కడరా కాపాడేది? ఎక్కడరా కాపాడేది? వాట్సాప్లో స్టేటస్ పెడితే కాపాడినట్ట, నిండు జీవితాలను ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగిస్తే కాపాడినట్ట. కొట్టినా మారక, తిట్టినా మారక, ఆడవాళ్ళ జోలికి వస్తే చంపేస్తామన్నా మారకపోతే ఎలారా? గుర్తుపెట్టుకుంటారా, మనం చంపుతుంది ఆడదాని కాదు, అమ్మతనాన్ని చంపేస్తున్నావురా. ప్లీజ్ రా, వాళ్ళని బతకనివ్వండి.